తన టార్గెట్ అంతా సివిల్స్ ఐఏఎస్ మాత్రమే. కొన్నిసార్లు ప్రిలిమ్స్ లో పోతే ఇంకొన్నిసార్లు మెయిన్స్ లో పోయింది. రెండింట్లోనూ సక్సెస్ అయితే పర్సనల్ ఇంటర్వ్యూలో ఇలా ఒకదాంట్లో కాకపోతే మరొక దాంట్లో ఫెయిల్ అవుతూ వచ్చాడు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు లక్ష్యాన్ని చేరుకోవాలన్న తపన. పూట గడవడమే ఇబ్బందిగా మారిన రోజులవి. తనే ఇంటికి పెద్దోడు కావటంతో కుటుంబ బాధ్యతలు కూడా చూసుకోవాల్సిన అవసరం అతడిపై ఉంది. ఒంటరిగా కూర్చొని ఏడ్చేవాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏదో ఒక విధంగా ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. వెయిటర్ గా ఆ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూనే తనకు దొరికిన ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటూ అనుభవాలని పాఠాలుగా మార్చుకుని చదవటం కొనసాగించాడు. జె గణేష్ ఐఏఎస్ అధికారి అయ్యాక ఓ రోజు తాను పనిచేసిన హోటల్ కు ఐఏఎస్ హోదాలో వెళ్లి ఓనర్ కి షాకిచ్చాడు. ఓసారి చెన్నైలోని హోటల్ ముందు పెద్ద పెద్ద కార్లు వచ్చి ఆగాయి. హోటల్ ఓనర్ ఆ కార్లను చూసి షాక్. ఎవరో పెద్ద ఆఫీసర్ వచ్చారని బయటకు వచ్చాడు ఆ ఓనర్. అంతే, ఆ కారులో నుండి దిగిన వ్యక్తిని చూసి షాక్. నెల క్రితం వరకు తన హోటల్లో పనిచేసిన వెయిటర్ అదే హోటల్ యజమానితో పాటు అక్కడి ప్రజలందరూ షాక్.